నైజీరియాలో ఒక ప్రాంతంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక కొండ చిలువ ఏకంగా ఆవు దూడను చంపి తినేయడం అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే దాన్ని చంపి దాని పొట్టలో ఏముందో చూసిన గ్రామస్తులు షాక్ గురయ్యారు. ఆ ప్రాంతంలో మన పల్లెటూళ్లలాగానే పశువులను పోషణ, పాలు విక్రయిస్తూ ఉంటారు. వాటిలో భాగంగా వారు లేగదూడలను పెంచుతూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా అక్కడి లేగదూడలు కనిపించకుండా పోతున్నాయి. ఎలా పోతున్నాయో వారికి అర్థం కాలేదు. కొన్ని రోజుల క్రితం మరో లేగదూడ కూడా మిస్ అయింది. దీంతో దూడలు ఏమవుతున్నాయా అని వెతుకుతూ బయలుదేరారు ఆ గ్రామస్తులు. ఆఫ్రికా దేశాల్లో పల్లెటూళ్ల చుట్టూ ఎక్కువగా అడవులు ఉంటాయి. అలా దూడ కోసం వెతుకుతున్న ఆ గ్రామస్తులకు పొట్ట ఎత్తుగా ఉండి భారంగా కదులుతున్న ఒక భారీ కొండ చిలువ కనిపించింది. తమ దూడను అదే మింగేసుంటుందని భావించి దానికి వలవేసి పట్టుకుని ఆ గ్రామస్తులు ఊళ్లోకి తీసుకొచ్చారు. ఆ కొండ చిలువలు చాలా పొడవుగా సుమారు 4.5 మీటర్ల వరకు ఉంటాయి. అంతేకాకుండా 6 మీటర్ల కొండ చిలువలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా అక్కడే ఉండే దూడలను, ఆ సైజులో ఉండే అక్కడి జంతువులను తింటూ ఉంటాయి. అందుకే ఆ కొండ చిలువను చూడగానే దూడను చంపి తినేసి ఉంటుందని అనుకున్నారు ఆ గ్రామస్తులు. అందుకే ఆ పామును తీసుకొచ్చి దాని పొట్టలో ఏముందో చూద్దామని దాని పొట్ట దగ్గర ఉన్న చర్మాన్ని కోశారు. తీరా కోసి చూసిన తరువాత దాని పొట్టలో ఉన్న దాన్ని చూసి మొత్తం ఊరు జనమంతా షాక్ అయ్యారు. దాదాపు 100కు పైగా గుడ్లు ఆ కొండ చిలువ కడుపులో ఉన్నాయి. ప్రతి గుడ్డుపై చర్మం ఉంది. అంటే ఆ కొండ చిలువ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని వారికి అర్థమైంది. అయ్యో పాపం, అనవసరంగా గుడ్డు పెట్టే పామును చంపేశాం అని బాధపడ్డారు. ఇంకొంతమంది రేపైనా ఇది మన దూడలను చంపుకు తినేస్తుంది కదా, చంపి మంచి పనే చేశాం అని అనుకున్నారు. ఒకవేళ దాని పొట్టలో ఉన్న గుడ్లు పొదిగి అవి కూడా కొండ చిలువలుగా మారితే మన పరిస్థితి ఏంటి అని అనుకున్నారు. ఇక్కడ వింత ఏంటంటే కొండ చిలువ పెట్టిన గుడ్లు నైజీరియన్లు చాలా ఇష్టంగా తింటారు. ఆ పాము పొట్టలో ఉన్న గుడ్లను అక్కడి ప్రజలు ఎగబడి మరీ తీసుకువెళ్లిపోయారట. అంటే ఆ కొండ చిలువ కన్నా ఆ మనుషులే ప్రమాదకరమైన వారు.